ఆరుమూరు మండల ప్రజలకు నమస్కారం. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న కంటిన్యూస్ రెయిన్స్కి సంబంధించి గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల పరిస్థితి, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, లో లయింగ్ బ్రిడ్జెస్ ఉన్న ఏరియాల్ని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పిప్రి ఖానాపూర్ రోడ్లో ఉన్నటువంటి లో లయింగ్ ఏరియా, అదేవిధంగా మంతని దహేగాం రూట్లో ఉన్నటువంటి లో లయింగ్ బ్రిడ్జ్ ఇవి విజిట్ చేయడం జరిగింది. ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువ వచ్చి ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోడ్స్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఓవర్ఫ్లోస్ ఉన్నప్పుడు ఆ రోడ్లను దాటడానికి ప్రయత్నించొద్దు, నియంత్రణలో ఉండాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి. ఆరుమూరు మండల ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదేవిధంగా అన్ని గ్రామాల సెక్రటరీలు ఈ వర్క్లో ఉన్నారు. వాళ్ళకి సహకరించాలి. ఏదన్నా సమాచారం ఉన్నా కూడా వెంటనే సిబ్బంది అంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీలకు తెలియజేస్తే వారు అవసరమైన సహాయాన్ని అందించడానికి రెడీగా ఉంటారు. రాత్రి నుండి కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాగే నీళ్లు ఫ్లో ఎక్కువై ఇట్లా బ్రిడ్జ్ల మీదకి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము ముందస్తుగా చర్యలు చేపట్టడానికి మండలంలో ఉన్న ఇట్లా లోతట్టు ప్రాంతాలను, బ్రిడ్జిలను విజిట్ చేస్తున్నాము. అందులో భాగంగా మంతని నుండి దేగాన్కు వెళ్ళి ఈ బ్రిడ్జిని విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే వర్షం తక్కువ ఉన్నది, ఫ్లో తక్కువ ఉన్నది. ఏదైనా అంటే ఫ్లో పెరిగి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి మా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నది.